this one thing I do, నేనైతే ఈ ఒక్క పని చేస్తూ ఉన్నాను, forgetting those things which are behind వెనుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరచి and reaching forward to those things which are ahead, ముందున్నటువంటి వాటి కొరకే నేను పరిగెడుతూ which ఉన్నాను. are before. అవి ముందున్నాయి, I press toward the mark. నేను ఆ గురి వైపుకే నేను పరిగెడుతూ ఉన్నాను. He's not sitting and thinking, oh, in the past there was so many blessings, so much of glory and all that stuff. కూర్చొని గతంలో ఇంత మహిమ, ఇన్ని ఆశీర్వాదాలు నేను పొందుకున్నానని వాటి గురించి మాత్రమే ఆలోచన చేసేవాడుగా లేడు. If God has blessed you, praise God, be thankful to him. దేవుడు నిన్ను దీవించాడా, చాలా సంతోషం, దేవుని మహిమపరచండి, కృతజ్ఞత కలిగి జీవించండి. Put it behind you. కానీ అవి గతమే, వాటిని వెనక ఉంచండి. Do not glory in the past. గతమును బట్టి అతిశయపడవద్దు. Do not live in the past. గతంలోనే జీవించవద్దు. The past is gone. గతం అనేది గడిచిపోయింది. Today is what you have to think about. ఈ రోజు నువ్వు దేని గురించి ఆలోచన చేయాలో నువ్వు గమనించాలి. The dead Christian is always living in the past. మృతమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా గతం గురించే ఆలోచన చేస్తాడు. Do you know how much I used to pray before? మీకు తెలుసా, నేను రోజుకి ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడినో. 10 years ago I used to pray for 4 hours a day. 10 సంవత్సరాల క్రితం నేను రోజుకి 4 గంటలు ప్రార్థన 15 చేసేవాడిని. years ago I used to spend whole nights in prayer. 15 సంవత్సరాల క్రితం నేను రాత్రి కాలం అంతా ప్రార్థనలోనే 20 గడిపేవాడిని. years ago I used to fast for 3 days. 20 సంవత్సరాల క్రితం నేను 3 రోజులు ఉపవాసం ఉండేవాడిని. 30 years ago I used to go and give out tracts on the road. 30 సంవత్సరాల క్రితం నేను రోడ్డు మీదకి వెళ్ళి అందరికీ కరపత్రికలు పంచి సువార్తను చెప్పేవాడిని. 40 years ago I used to pray for everybody in the church. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను 40 సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. Forget the past. గతాన్ని మర్చిపోండి. It does nothing for you today. అది ఇప్పుడు ఈ రోజుకి ఏ మాత్రం ఉపయోగం లేదు. If you are not doing all those things right now, వాటన్నిటిని ఈ రోజు ప్రస్తుత దినాల్లో నీ వాటిని చేయకుండా ఉంటే, oh, how many prayers God answered in the past. గతంలో ఎన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానం How many did he దయచేశాడు? answer today? ఈ రోజు నీ ప్రార్థనలకు ఎన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చారు? That's the question. అది ప్రశ్న. But a dead Christian dwells in the past. కానీ మృతమైనటువంటి క్రైస్తవులు వారు ఇంకా గతంలోనే నివసిస్తూ Oh, ఉంటారు. our church had so much of glory in those days. ఆ దినాల్లో మా సంఘం ఎంతో మహిమకరంగా ఉండేది. Don't live in the past. What about today? గతం సంగతి వదిలిపెట్టండి, ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? Why is there no glory in the church? ఎందుకని ఈ దినాల్లో ఆ మహిమ లేదు సంఘం? Because God has written, Ikabod, the glory has departed. ఎందుకంటే దేవుడు రాశాడు, మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని. You can't go by past blessings. కనుక నువ్వు గతంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని దగ్గరకు వెళ్ళి అక్కడే నువ్వు నివసించకూడదు. A dead Christian lives in the past very sadly. మృతమైనటువంటి క్రైస్తవుడు చాలా విచారకరంగా అతడు ఎప్పుడు గతంలోనే నివసిస్తాడు. Not only does a dead Christian think his duty is spirituality, తన పని ఏదైతే ఉందో అది ఆత్మీయత అని అనుకుంటాడు మృతమైనటువంటి not only క్రైస్తవుడు. does he think that past blessings are a sign of present spirituality, మృతమైనటువంటి క్రైస్తవుడు మరేమనుకుంటా అంటే గతంలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే ఈ రోజు నేను ఆత్మీయంగా జీవించడానికి కారణం అని అనుకుంటాడు. he also thinks, thirdly, మూడవదిగా అతని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, that standards in life is a sign of spirituality. జీవితంలో తను అనుసరించేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలను బట్టి ఇదే నా ఆత్మీయ జీవితం, లేదా నేను ఆత్మీయంగా బానే ఉన్నాను అనుకుంటాడు. He keeps certain standards that he lives by. తను జీవిత విధానంలో జీవించేటువంటి విధానంలో కొన్ని ప్రమాణాలు ఉంచుకుంటాడు. He lives a very strict and disciplined life. అతడు చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని ఆ ప్రమాణాలను అనుసరించడానికి జీవిస్తాడు. And he sticks to the principles that he believes in. అతడు ఏ వేటినైతే విశ్వసిస్తున్నాడో ఆ సూత్రాలకి అతడు కట్టుబడి ఉంటాడు. So you will find that such kind of